భాగవతము దశమస్కందం పూర్వభాగం. దేనకాసురవధ. ఒకనాడు కృష్ణ భగవానుడు బలరామునితో కలిసి ఆవులను దూడలను తీసుకొని బృందావనంలోనికి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజు ఆవులను దూడలను తీసుకువెళ్ళి కాపాడే ఆ ప్రయత్నంలో ఉన్నారు. మనకి భాగవతంలో ఎక్కువగా కృష్ణునితో అనుసంధానం అవుతుంది. కానీ ఈ ఘట్టం జరిగే రోజున కథను బలరామునితో అనుసంధానం చేశారు. కృష్ణ భగవానుడు ఆ రోజున బలరాముని కీర్తన చేస్తాడు. అన్నయ్య, ఈవేళ చెట్లన్నీ వంగి ఉన్నాయి, మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళనన్నిటిని కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళను మీరు తినాలని కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ పాదఘటన చేత పరవశిస్తుంది. అన్నయ్య, మీరు మహాపురుషులు అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే బలరాముని శిరస్సును ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని పాదములను కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని సంవాహనము చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొన్ని ఆవులు కనపడలేదు. వారి ఆవులు మందలో కొన్ని వేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమీ ఉంటుంది? పిల్లలందరూ పరుగు పరుగున వచ్చి ఒక మాట చెప్పారు. బలరామ, ఇక్కడికి దగ్గరలో తాటికోట ఒకటి ఉన్నది. అక్కడి తాటి చెట్లకు పెద్ద పెద్ద తాటి పండ్లు ఉన్నాయి. అవి మగ్గి చెట్టు నుండి కింద పడ్డాయి. పిల్లలందరికీ ఆ పండ్లు తినాలని కోరిక. కానీ అక్కడ దేనుకాసురుడని పిలువబడే గార్ధబాసురుడు ఉన్నాడు. అతను గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు. గాడిద తాటిపండు తినదు. తాటిపండు వాసన తెలియదు. కానీ అది ఎవ్వరినీ తోటలోనికి రానివ్వదు. ఎవ్వరినీ ఆ తాటిపండ్లు తిననివ్వదు. ఒకవేళ ఎవరైనా ఆ తాటిపండు తినటానికి లోపలికి వచ్చినట్లయితే ఇది గబగబా వెళ్ళి వెనక కాళ్ళు ఎత్తి అవతలి వాడి గుండెల మీద తన్ని వాడు మరణించేటట్లు చేస్తుంది. కాబట్టి ఎవరూ లోపలికి వెళ్ళటానికి వెళ్ళలేదు. ఈ మాట చెప్పి వాళ్ళు అన్నారు, మాకు ఎప్పటి నుంచో ఆ తాటిపండ్లు తినాలని ఉంది. బలరామ, మాకు ఆ తాటిపళ్ళు తినే అదృష్టమును కల్పించవా అని అడిగారు. అప్పుడు బలరాముడు, మీకేమీ భయం లేదు, నా వెంట రండి అన్నాడు. బలరాముడు అపారమైన బలశాలి. గోపబాలనందరినీ ఆ తాటివనంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక తాటి చెట్టును పట్టుకుని ఊపాడు. తాటిపళ్ళు గలగల కింద రాలాయి. పిల్లలందరూ బలరాముడి తాటిపండ్లను ఇప్పించాడని ఎంతో సంతోషంగా వాటిని తింటున్నారు. దానిని గార్ధబాసురుడు చూశాడు. ఇన్నాళ్ల నుంచి ఈ తాటిపండ్లు ఎవరూ తినకుండా కాపాడారు. ఈవేళ ఈ పిల్లలు వచ్చి తాటిపండ్లు తినేస్తున్నారు అని వాడు వెంటనే గాడిద రూపంలో వచ్చి బలరాముడి గుండెల మీద తన వెనక కాళ్లతో తన్నబోయాడు. అప్పుడు బలరాముడు గార్ధబాసురుని 2 కాళ్ళు ఒడిసి పట్టుకొని వాడిని గిరాగిరా తిప్పి ఒక తాటి చెట్టు మీదికి విసిరాడు. అది వెళ్ళి ఒక తాటి చెట్టుకు తగిలింది. ఆ గాడిద దెబ్బకు ఆ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది. దాని విసురుకి ఆ తాటి చెట్టు వెళ్ళి మరొక తాటి చెట్టు మీద పడింది. పెద్ద గాలి వస్తే ఎలా పడిపోతాయో అలా అక్కడ తాటి చెట్లన్నీ కూలిపోయాయి. హాయిగా పిల్లలందరూ ఆ తాటిపండ్లు తినేశారు. గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు మరణించాడు. ఆ గాడిద, బోలెడు పిల్లలున్నాయి, మా నాన్నగారిని ఎవరో సంవరించారు అని పిల్లగాడిదలన్నీ కృష్ణుడి మిందికి బలరాముడి మిందికి యుద్ధానికి వచ్చాయి. బలరాముడు ఆ గాడిదలన్నిటినీ అవలీలగా చంపివేశాడు. పుట్టుకతో మీ అంతటా మీరు ప్రయత్నం చేయకుండా అలవడే గుణం ఒకటి ఉంటుంది. దాని పేరే లోభం. అది మనిషికి సహజంగా ఉండే స్వభావం. మామిడి చెట్టుకు నీరు పోస్తే అది మామిడికాయలను ఇస్తుంది. కానీ తను కాయించిన కాయలో ఒక్క కాయనైనా మామిడి చెట్టు తినదు.
నది రాత్రనక పగలనక ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దాహం వేస్తుందని నది తన నీళ్లు తను ఒక్క చుక్క త్రాగదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేస్తుంది. తన పాలను వెళ్ళి ఆవు దగ్గర పెడితే అది వాసన చూసి వదిలేస్తుందే తప్ప ఒక్క చుక్క పాలను త్రాగదు. ఈ ప్రపంచంలో తనవి కానివి అన్నీ తెచ్చుకొని దోచుకునే దుర్మార్గుడు మనుషుడొక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి. వాటికి దాచుకోవడం చేత కాదు. కానీ మనిషికి మాత్రం పుట్టుకతో లోభగుణం వస్తుంది. ఈ లోభమును మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంతు ఉండదు. తృప్తి అనేది మనసులో కలగాలి. చితి ఒక్కసారి కాలుస్తుంది, చింత నిరంతరము కాలుస్తుంది. అది ఎక్కువైపోకుండా ఉండాలంటే మనిషి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని వైపు తిరగాలి. అలా తిరగకపోతే మనసుకి ఆలంబనమును మనసు వెతికేసుకుంటుంది. ఎప్పుడు ఐశ్వర్యం గురించో, పిల్ల గురించో, మరి ఒక దాని గురించో ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది. దానివలన ఎప్పుడూ బాధే. ఇటువంటి లోభగుణం చేత నరకం వస్తుంది. భార్యా బిడ్డల్ని పోషించడానికి ధనార్జన చెయ్యాలి. దానిలో కొంత నిలవ చెయ్యాలి. దానిని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టలేదు. మనిషి సంపాదించిన పుణ్యఫలమును భార్యా పిల్లలందరూ పంచుకుంటారు. కానీ పాపఫలమును మాత్రం ఎవ్వరూ పంచుకోరు. దానిని వాడే అనుభవించాలి. అటువంటి పాప ఫలితమును పొందకుండా ఉండాలంటే పుణ్యకార్యములు చెయ్యాలి. ప్రయత్నపూర్వకంగా అర్హులైన ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్నదానిలో ఎంతో కొంత ఉదారంగా దానం చెయ్యాలి. ఈ లోభగుణమును విరుచుకోవడం మీ అంతట మీకు రాదు. మహాపురుషుల జీవితములను ప్రయత్నపూర్వకంగా చూడాలి. 10 మందికి సేవ చేయడానికి ఎవడు ముందుకు వస్తున్నాడో వానిని స్వార్థం లేకుండా పొగడడంలో వెనుకంజ వెయ్యకూడదు. అందుకే కృష్ణ భగవానుడు బలరాముణ్ణి స్తోత్రం చేశాడు. మహాపురుషులను సేవిస్తే, మహాపురుషుల జీవితములను తెలుసుకుంటే మీలో ఉన్న లోభగుణము విరిగిపోతుంది. 10 మంది కోసం బతకడం అలవాటవుతుంది.